వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. అనంతపురంలో సూపర్ 6 సూపర్ 8 సభ కలర్ఫుల్గా జరిగింది. వైసీపీ నేతలు హేళన చేసినా సరే సూపర్ 6 అమలు చేసి చూపించారంటున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. మరోవైపు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇంతకీ డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి పరుగులు తీస్తోందా? వైసీపీ ఉనికి కోల్పోతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతల స్పందన ఏంటి? సూపర్ 8 సభపై వాటి ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని కామెంట్స్ విందాం. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తమిళలో గుర్తుందా? సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్, అందుకే డబల్ డిజిట్ గ్రోత్. రెండు ప్రభుత్వాలు మనవే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తా ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తానని చెప్పాను, ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను. పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతానని కూడా అప్పుడే చెప్పాను. శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్ గారు, మనం చూసాం సూపర్ 6 సూపర్ హిట్ 15 నెలల పాలనలో ఇచ్చిన హామీలు అమలుకు సంబంధించి ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అంటూ చాలా స్పష్టత ఇచ్చే చాలా బహిరంగ సభ ఈరోజు అనంతపురం జరిగింది. మీరు లాస్ట్ బయట వింటే రఫా రఫా అంటున్నారు, కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్, సిబిఎన్ అండ్ పవన్ అని మీకు ఆయన హెచ్చరిస్తున్నారు. అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్తో చేరిన తర్వాత సినీ గ్లామర్ని సంతరించుకునేటటువంటి ప్రయత్నం, పవన్ కళ్యాణ్ గ్లామర్ని పోటీపడి కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయనకి సంబంధం లేనటువంటి, ఆయనకి తెలియనటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన ప్రదర్శిస్తూ ఈ మధ్య కాలంలో ఎక్కడికక్కడ దొరికిపోతూ ఉంటాడు. ఒక సినిమాలో చూసాం మనం, జులై సినిమా అనుకుంటా, ఏదో ఒక సినిమాలో చూసాం, ఎక్కడికక్కడ దొంగతనం చేసి పట్టుబడే దొంగగా బ్రహ్మానందం నటిస్తుంటాడు. అట్లా ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం 6 హామీలు ఏమిచ్చామో ఆ 6 హామీలు సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నాము. నాది 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, నేను 14 సంవత్సరాలు ఒకసారి ముఖ్యమంత్రి, ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా 4వసారి కొనసాగుతున్నాను అనేటటువంటి స్పృహ లేకుండా, సోయ లేకుండా తనకు తనుగా తన యొక్క స్థాయిని దిగజార్చుకునేలాగా ఈరోజు మాట్లాడాడు అనంతపురంలో. వారి మాటల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు కానీ గమనించినట్లయితే, సంపద సృష్టిస్తాను, సంపదను పంచిపెడతాను అంటున్నాడు. ఒకవైపున సృష్టిస్తున్నానని చెబుతూ మెడికల్ కాలేజీలని మనం మెయింటైన్ చెయ్యలేము అని, ఎంతకీ కేవలం 5,000 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. అక్కడ 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది, ఖజానా ఖాళీ అని ఒకవైపు చెప్తూ సంపద సృష్టిస్తున్నాను అని మరొక వైపు చెప్తున్నారు. ఇవాళ ప్రజలకి ఆరోగ్యాన్ని దూరం చేసి ప్రజా ఆరోగ్యాన్ని రోడ్డును పడవేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల్లోకి వారికి కట్టబెట్టి వారి చేతులకి ఇచ్చి లక్షల కోట్లు దోచుకునేటటువంటి
కార్యక్రమానికి తెరలేపాడు. ఇది ఒక వాస్తవం. ఇవాళ సూపర్ 6 మీదే మీరు అడిగినటువంటి వాటిల్లో చూద్దాం. ఇది యువగళానికి సంబంధించినటువంటి వాళ్ళ మేనిఫెస్టో, ప్రజాగళం. ఈ ప్రజాగళం అనేటటువంటి మేనిఫెస్టోలో ఒక పేజ్, ఇది సూపర్ 6కి సంబంధించినటువంటి పేజ్. ఈ పేజ్లో సూపర్ 6 ఏమంటారు, దీనిలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు వచ్చిన దాకా నెలకు 3,000 జీతం. ఇది మొట్టమొదటి హామీ. భృతి నువ్వు ఇచ్చావా? నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చావా? 20 లక్షల ఉద్యోగాలంటే ఒక సంవత్సరానికి ఎంత అండి? 5 సంవత్సరాలకు 20,000 ఉద్యోగాలు అంటే ఒక సంవత్సరానికి 4 లక్షలు. 20 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షల ఉద్యోగాలు. ఇప్పటికి ఆల్రెడీ మీరు 15 నెలలు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పటికి మీరు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మీరు 5 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వాల. ఇది మొట్టమొదటి హామీ, ఈ రోజు వరకు నెరవేర్చాల. మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ఈ రోజుకి పట్టాలెక్కి ఒక ఉద్యోగం పట్టుకున్నటువంటి నిరుద్యోగి లేడు. అది ఇంకా పేపర్ల మీద ప్రకటనల మీదే ఉంది తప్ప ఇప్పటికి రానే కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. చంద్రబాబు నాయుడు దాని మీద కూడా మాట్లాడారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6లో చెప్పాము. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలో భర్తీ చేసాం, ₹1 అవినీతి లేకుండా. అలాగే నైపుణ్య శిక్షణ ద్వారా 1,00,000 మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇవి ఆయన ఇస్తున్న వివరణ. మోసమే ఆయుధంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేకవన్ని పులిలాగా నటిస్తున్నాడు. ఇవాళ వారు చెప్పినటువంటి మాటల్లోనే అతిపెద్ద మోసాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. ఏకంగా 20,000 ఉద్యోగాలు ఎవరైతే ఇంటింటికి ఆ బండ్లు పెట్టేసి తీసుకెళ్లి రేషన్ సరుకులు ఇస్తుంటారు వాళ్ళ ఉద్యోగాలు పీకేశాడు. 16,000 ఉద్యోగాలని సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళని పీకేశాడు. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 16,000 ఉద్యోగస్తులను తీసేశాడు. 2,65,000 ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాలంటీర్లని పీకేశాడు 10,000 ఇస్తానని. సో ఇవన్నీ దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు పీకేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 ఉద్యోగాలు కూడా ఇవ్వాల. ఒక్క నిమిషం సార్, సూపర్ 6 కదా, ఒక్క నిమిషం. నేను ఒక దాని గురించే నేను చెప్పాను. 6 కదా సూపర్ 6 అంటే, ఒకటే చెప్పాను. రెండవది స్త్రీశక్తి. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వారికి. ₹1 ఇచ్చావా అని అడుగుతున్నా. ₹1 సుఖీభవ అని చెప్పాడు. ఇవాళ అన్నదాత దుఃఖీభవ అంటున్నాడు. ఇవాళకి 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే రైతుకి పిఎం కిసాన్ కింద దానిలో 1000 కొట్టేసి 5,000 మాత్రమే ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. కలిపే కదా ఇచ్చారు 13,000. ఈయనేం చెప్పాడు? అది సంబంధం లేకుండా 20,000 ఇస్తానన్నాడు. అది సంబంధం లేకుండా ₹1 ఇచ్చావని అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాల్లో. మూడవది దీపం పథకం. మొదటి సంవత్సరం 3 సిలిండర్లు ఏమైనా, ఈ 2వ సంవత్సరంలో ఇచ్చింది. రైతుకి 20,000 ఇవ్వకుండా, విద్యాసాగర్ గారు మహిళకి ఇవ్వకుండా, నిరుద్యోగులకి ఇవ్వకుండా, సగానికి సగం లేకుండా ఏం సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సభ పెట్టారు. కొన్ని హామీలు అసలు నెరవేర్చలేదు కదా అంటున్నారు చంద్రశేఖర్ గారు. కొన్ని హామీలు కాదండి, ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. గుడ్ ఈవినింగ్ సతీష్. గుడ్ ఈవినింగ్ విద్యాసాగర్ గారు. ఇప్పుడు అసెంబ్లీకి పోలేని వాళ్ళు టీవీలో వచ్చి విమర్శలు చేస్తే జవాబు చెప్పే పరిస్థితుల్లో టీడీపీ లేదు. నెంబర్ 1. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండి ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని జీతంగా తీసుకొని ఎమ్మెల్యేకి ఎగరగొడుతూ టీవీల ముందర వచ్చి ముఖ్యమంత్రి గారి తప్పులు పడుతున్నాడు. మరి ఆయన స్టాంటిటీ ఏందో నాకు అర్థం కాలేదు. మీ చంద్రబాబు గారు అలా అయితే చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు జీతం తీసుకున్నాడు చెప్పాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు చాలా రోజులు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు పుచ్చుకొని గవర్నమెంట్ భవంతులో ఉండి గవర్నమెంట్ నుంచి వెళ్ళకపోవడం పైన చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సార్ తప్పండి, ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ భవనం అని చెప్పి ఆ భవనానికి లక్షలు
ముఖ్యమంత్రి ఆయన గనక డిస్టర్బెన్సే గనక ప్రాక్టీస్ అయితే నేను ఒక్క ముక్క మాట్లాడి ఒక్క ముక్క మాట్లాడి గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు, మీరు నోరు కూడా తెరవలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎమ్మెల్యేని గౌరవంతో అదేనండి, నేను కూడా అదే చెప్తున్నా సతీష్ గారు, నేను కూడా అదే చెప్తున్నా. నా డిబేట్స్ మీకు తెలుసు, అంత సబ్జెక్టివ్ గానే నేను వెళ్తాను, వ్యక్తిగత దోషాలకు నేను చోటివ్వను. ఆయన 3 అంశాలు లేవనెత్తారు, అక్కడికే పరిమితం అవుతాం. నేను చంద్రశేఖర్ గారు కూడా చెప్తున్నాను, ఎవరో వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, నేను డైరెక్ట్ గా మెయిన్ పాయింట్ మీద ఉందాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ, కేంద్రం ఇచ్చిన సాయం కాకుండా 20,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ అంశాలు ప్రస్తావిస్తున్నా, దానికి సమాధానం చెప్పండి. సతీష్ గారు నేను సమాధానం చెప్పడానికి కూర్చున్నా ఇక్కడ. సార్ పాయింట్ లోకి వచ్చేయండి, కూర్చోలా. చెప్పండి. ఆయనకి ఎమ్మెల్యేగా ఆయన గౌరవం ఇచ్చి ఆయన చెప్పిన దాన్ని సాంతనంగా విని సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నప్పుడు, చెప్పండి, వినే ఓపిక సహనం లేనప్పుడు ఆయన కూడా ఒక్క నిమిషం మాట్లాడినాను నేను. రైట్ మాట్లాడేమో విషయంలోకి వచ్చేయండి సార్. విద్యాసాగర్ గారు 30 నిమిషాల్లో మాట్లాడండి. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు బహిష్కరణ చేసి బయటకు వచ్చేదానికి అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఉన్న ఎమ్మెల్యేకి చాలా తేడా ఉంటుంది. నెంబర్ 1, అలాంటి వాళ్ళు కూడా టీవీల ముందు వచ్చి మాట్లాడుతున్నారు. అది దౌర్భాగ్యం, ఈ ప్రజాస్వామ్యం యొక్క దౌర్భాగ్యం ఇది. అంటే విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా వచ్చారు, లేవనెత్తారు, మన సమాధానం చెప్పాలి. ఆయన డిబేట్లకు రావద్దంటే నేనే కదా పిలిచాను. అవునంటే వినే ఓపిక కూడా ఉండాలా. ఓకే, ఆయన ఆగారు, మీరు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేయండి. వైసీపీ ప్రతినిధి అవ్వచ్చు, డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. డిఎస్సికి సంబంధించిన 17,000 ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అయిపోయింది. బహుశా ఆయన ఈ ప్రపంచంలో లేడు కాబట్టి, ఈ రాష్ట్రంలో లేడు కాబట్టి, ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి బహుశా ఆయనకి అందుబాటులో లేదనుకోండి సమాచారం. 1,00,000 స్కిల్ డెవలప్మెంట్, 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి సర్టిఫికేషన్ చేసి ప్రైవేటైజేషన్ లో ఉద్యోగాలు ఇచ్చింది బహుశా అతనికి కనపడలేదు అనుకుంటాను. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ వచ్చి మేము పెట్టుబడులు పెడతామని చెప్పడం బహుశా చంద్రశేఖర్ గారికి కనపడలేదు అనుకుంటా. ప్రైవేట్ అంటే గూగుల్ సంస్థలు లేకపోతే టాటా వాళ్ళు, టీసీఎస్ ఇవన్నీ కూడా వచ్చి అగ్రిమెంట్లు చేసుకొని పని కూడా స్టార్ట్ చేసి గ్రౌండింగ్ అయినప్పుడు బహుశా చంద్రశేఖర్ గారికి కనపడలేదు అనుకుంటా. ఆయన 5 సంవత్సరాల మేనిఫెస్టోలో మొదటిది అని మాట్లాడడం కాదు, ఇచ్చిన వాటి గురించి మాట్లాడి ఇవ్వని వాటి గురించి అడిగితే అది చక్కగా ఉంటుంది. ఎమ్మెల్యే ధనానికి కూడా ఒక హుందాగా ఉంటది. ఇచ్చిన వాటిని గురించి మాట్లాడకుండా ఈయన ఏదో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం చేసింది 2,000 రూపాయలను ఈయన వక్రీకరించి, అంటే ఎంత వైసీపీ వాళ్ళు అంటేనే వైసీపీ అంటేనే ఫేక్, వైసీపీ అంటేనే అబద్ధం, వైసీపీ అంటేనే దుష్ప్రచారం, వైసీపీ అంటేనే లేనిది ఉన్నట్టుగా కల్పించి ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసేటటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి కళ్ళ ముందు ఏమీ కనపడదు. వీళ్ళు మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా, స్థలం ఇచ్చేసి గుణాదులు లేకుండా వీడియోలు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మంత్రులు వాళ్ళు చెప్తున్నటువంటి ఫీల్డ్లోకి వెళ్ళి వీడియో చేసి ప్రెస్ తీసుకెళ్లి మాట్లాడితే పునాదులు కూడా వేయలేనటువంటి ఆసుపత్రులు మేము తీసుకొచ్చాం. ఎవడబ్బా సొత్తు కాదది. కేంద్ర ప్రభుత్వము భారతదేశం మొత్తం అంతా కూడా జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ అనౌన్స్ చేస్తే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు వచ్చినటువంటి ఆసుపత్రులు అవి, అది కూడా కట్టలేక చెతికిలబడి ఆ డబ్బు కూడా తినేసి 5,000 కోట్ల రూపాయలు తినేసి దీక్ష ఖాళీగా పెట్టేసి ఏమి తెలియకుండా మేము ఈ రోజు వచ్చి చంకలు గుద్దుకొని అయ్యో అసలు పీపీపీ అంటేనే తెలీదు ప్రైవేట్ గా. పీపీపీ అంటే ప్రైవేట్ అండి, పీపీపీ అంటే ప్రైవేటా? ఎవరిని పక్కదో పట్టించడానికి మాట్లాడతారు మీరు? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, వాట్ ఈస్ మీన్ ద పబ్లిక్ ఇట్ మీన్స్ ఇట్స్ ఎ గవర్నమెంట్. ఆ మాత్రం తెలియకుండా మన మీద అసెంబ్లీలోకి వెళ్ళిపోయి ఎలక్ట్ అయిపోయి కూర్చుందామంటే ఎట్లా సాధ్యమవుతుంది? నిర్భయంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండాలి ఎవరికన్నా. ఈ రోజు మేము అనంతపూర్ లో సభ పెట్టి ఏమి చేశామనే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాము. నేను మాట చెప్తానండి,
పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, ఇచ్చిన ప్రతి హామీలు పెట్టుకుంటామని చెప్పారు. స్టిల్ we'll confine that. Right. We are going to honor the every promise. చంద్రశేఖర్ గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పాము, దానికి కట్టుబడి ఉంటాము. ఈ రోజు అనంతపురం సభ సాక్షిగా మా కూటమి నేతలు చెప్పారు స్పష్టంగా ఇప్పటివరకు చేసింది ఏంటి, చేయబోతుంది ఏంటని. సరే మీరు కొన్ని లేవనెత్తొచ్చు, కానీ చెయ్యమని ఎక్కడ కూటమి నేతలు చెప్పడం లేదు కదా అన్నది విద్యాసాగర్ గారు పాయింట్. సమాధానం చెప్పండి. 5,300 కోట్ల రూపాయలు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. పనికొచ్చే ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్పకుండా ఉట్టిగా ఆయన ఏదో భాషను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు గాని ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసి అన్నాడు. మేము అదే అడుగుతున్నాం, ప్రజా స్థలాలని ప్రజా వ్యవస్థల్ని ఎవడబ్బ సొమ్ము అని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు అని మేము అడుగుతున్నాం. ఎవడబ్బ సొమ్మది చెప్పాలి. మీరు లక్షల కోట్ల ఆస్తుల్ని 99 పైసలకి రెండవది మాట్లాడతారు. మీ హయాంలో కంపెనీలు ఇవ్వలేదా ప్రభుత్వ స్థలాలు? అసమర్థత పాలన లాగే మీ హయాంలో ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వలేదా? ఇద్దరు లీజుకి కానీ ఎవరికి 99 పైసలకి ఇవ్వలేదే, మామూలుగా ఇచ్చారు. మేము తీసుకొచ్చినటువంటి సంస్థ JSW, మేము తీసుకొచ్చినటువంటి సంస్థ. ఒక్క కొత్త చెప్పబోయా స్వామి, లక్ష ఉద్యోగాలు తెలిస్తే ఒక్క కొత్త సంస్థ చెప్పండి. ఒక్క కొత్త సంస్థ మీకు దమ్ముంటే ఒక్క కొత్త సంస్థ చెప్పండి. మీకు తెలుసా లక్ష ఉద్యోగాలు ఇచ్చారంటున్నావు కదా, ఒక సంస్థ పేరు చెప్పు. ఒక్క సంస్థ పేరు చెప్పు. విద్యాసాగర్ గారు ఒక్క సంస్థ పేరు చెప్పు. దత్తమ్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బిడ్డకు అంటే మొదటి ప్రైవేట్ మళ్ళీ నువ్వే పబ్లిక్ అంటున్నావు, నువ్వే ప్రైవేట్ అంటున్నావు, ప్రైవేట్ లేదంటున్నావు. విద్యాసాగర్ మాటలు పక్కన పెడతాం, విద్యాసాగర్ మాటలు పక్కన పెడతాం. నేను అదే అడుగుతున్నా. ఈ రోజు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, అసలు సూపర్ 6 అమలు అవుద్దా, హేళన చేశారు, తల్లికి వందనం అందరికీ ఇస్తామంటే ట్రోలింగ్ చేశారు, ఇచ్చిన ప్రతి దాన్ని నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఒకటి. రెండోది, దసరా నుంచి ఆటో డ్రైవర్లకి ఈ దసరా అనౌన్స్ చేశారు, చాలా పోయినాయి కదండి. పబ్లిక్ లో మాట్లాడారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్. దీనిలో ప్రతి సంవత్సరం తల్లికి 15,000 ప్రతి విద్యార్థికి. నువ్వు మొదటి సంవత్సరం ఎగ్గొట్టావు, రెండో సంవత్సరం ఇచ్చిన దానిలో అరాకొర 12,000 కొంతమందికి, 7,000 కొంతమందికి, 13,000 కొంతమందికి. నీ ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఓటర్లుగా అనుమాన పడి మీరు లక్షల కొద్ది లబ్ధిదారులు తీసేశారు. దీపం ఒకటే ఇచ్చారు దీపం. ఈ పెద్ద మనిషికి సోయ లేకుండా 6,000 రూపాయలు కేంద్రం నుంచి 2,000 కేంద్రం ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి తప్పుడు ప్రభుత్వం ఇది. 2,000 ఇచ్చింది కేంద్రం. గవర్నమెంట్ లో మీరుండి నేను క్లారిటీ ఇస్తా. కిసాన్ సమ్మాన్ కార్యక్రమం ద్వారా కేంద్రం ఇస్తుంది 6,000, అయితే 3 విడతల్లో 2,000 ఇస్తారు సార్. అది ఇవాళ నేనేమంటున్నా, 2,000 ఇచ్చింది అన్నమాట వారిది, నాది కాదు. నేను చాలా క్లియర్ గా చెప్పాను. కేంద్రం 6,000 ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం 1,000 రూపాయలు కొట్టేసి 5,000 మాత్రమే అన్నదాతకి ఇచ్చింది. ఇవాళ అన్నదాతకి యూరియా కూడా సప్లై చేయలేనటువంటి ఎప్పుడు లేదు. ఇతర రాష్ట్రాలు వేరు, మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఏ ఒక్క సంవత్సరం కూడా యూరియా కోసం రోడ్డెక్కినటువంటి రైతు కనపడలా. రైతు ఆత్మహత్యలు లేవు. ఎక్కడ ఈ రోజు యూరియా లేకపోవడం వల్లనే వాళ్ళ రైతులు
రోడ్డుకెక్కారు. కానీ దేశవ్యాప్తంగా కొంత యూరియా కొరత సమస్య అయితే ఉంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది ప్రెసెంట్. మరి యూరియా నేను కాదన్నాను. అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో బాధ్యత. మరి మీరే అంటున్నారు అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో బాధ్యత. దేశవ్యాప్తంగా ఉందంటున్న సమస్య. నేనేమంటున్నాను సార్, అనంతపురంలో నువ్వు సభ పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. సూపర్ 6 లో మొట్టమొదటిది అమలు చేయలేదని నేను అడిగా. దమ్ము ధైర్యం ఉంటే అబద్ధం అయ్యి నేను ఒకవేళ చెప్తుంటే నువ్వు చెప్పు. అప్పుడు ఒకటి తీసేస్తే సూపర్ 5 ఉండాలి. కరెక్టే. మహిళకి స్త్రీ శక్తి ఇవ్వకపోతే సూపర్ 4 ఉండాలి. మీరు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వకపోతే సూపర్ 3 ఉండాలి. మీరు 15,000 ప్రతి తల్లికి 2 సంవత్సరాలు ఇవ్వనప్పుడు మీరు ఇంకొక పథకం పోవాలి. 50 ఇయర్స్ దాటినటువంటి వారికి బీసీలో పెన్షన్ అన్నారు. ఈ రోజు వరకు మీరు ఇవ్వాల. మీరు చెప్పినటువంటి చెయ్యకపోగా ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఇంజన్ లేని సర్కార్ నడుస్తుంది రాష్ట్రంలో. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని మేము మొత్తం చేసేసాము, ఇంక మేము అయిపోయింది అని అనలేదు. నేను అదే అంటున్నా. మేము ఇచ్చిన ప్రతి సూపర్ 2 అనండి, ఇచ్చిన ప్రతి మాటకి, ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాము. ప్రతి హామీ నెరవేరుస్తాము. కొన్ని నెరవేర్చాం, కొన్ని నెరవేరుస్తామని ఇద్దరు స్పష్టంగా చెప్పారు. తప్పే ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. సంవత్సరం లోపల మీరు ఈ మాట మాట్లాడినట్లయితే బాగుంటుంది. ప్రతి సంవత్సరం అన్న మీరు ఒక సంవత్సరం మొత్తం 6 పథకాలు ఎగ్గొట్టారు. ఈ సంవత్సరంలో అరాకొరగా 3 పథకాలు మాత్రం ఇచ్చారు. అది నామినల్ గా. అన్నదాత సుఖీభావకు సంబంధించి రాష్ట్రం తరఫున ₹1 ఇయ్యలేదు. మూడోది మహిళల గురించి ప్రస్తావించారు. ఆల్రెడీ మీరు ప్రస్తావించారు. అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారు తల్లిని దూషించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర్లు గారిని వెనకబెట్టుకొని మహిళల్ని ఎవరన్నా కించపరిస్తే మనిషి చంద్రబాబు నాయుడు వెనకే ఎమ్మెల్యేని తిట్టినటువంటి ఎమ్మెల్యేని పక్కనేసుకొని కూర్చొని పెట్టుకొని ఒక ఎమ్మెల్యే దూషించినటువంటి ఎమ్మెల్యేని పక్కన కూర్చొని మహిళల ధర్మాన ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ గారండి వైఎస్ విజయమ్మలో బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారు, ధర్మాన ప్రసాద్ రావు ఏం మాట్లాడారు, మీ పార్టీ అధినేతను ఉద్దేశించి అంత తప్పుగా మాట్లాడారు. అంటే నేను తప్పనట్లేదు. అంటే రాజకీయాల్లో ఇవేమి లేవు. నిన్న తిట్టినోడు ఈరోజు స్నేహితుడు, రేపు శత్రువు. ఇది రాజకీయం నడుస్తుంది కదా అన్ని రాష్ట్రాల్లో. అలాగే ఉంది. విద్యాసాగర్ గారు దూషించినటువంటి వ్యక్తిని పక్కన మళ్ళీ మహిళల రక్షణ గురించి విద్యాసాగర్ గారు, సతీష్ గారు సార్ ఇంకా కొన్ని హామీలు అమలు పరచలేదు అంటున్నారు. మీరేం చెప్తారు సార్ ఫైనల్? సతీష్ గారు ఇప్పుడు అంటే అదే నేను చెప్తున్నా, కళ్ళున్న కబోదులకి మనం ఏం చేయలేం. కళ్ళుండి కబోదులు అనమాట, వాళ్ళకి ఏం కనపడదు. కానీ రాష్ట్రంలో ప్రజలైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని అశాంతిగా నిలబెట్టాలా, రాష్ట్రానికి పట్టుబడులు రాకుండా ఉత్తరాలు, దొంగ ఉత్తరాలు రాయాలా, వరల్డ్ బ్యాంకుకి ఉత్తరాలు రాయాలా, వరల్డ్ బ్యాంకుకి ఉత్తరాలు రాయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దు, ఉద్యోగాలు రావద్దు అని డిస్ట్రక్షన్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి ఈ రకంగానే కనపడుతుంది అనమాట. వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఏది ఈయన చెప్తున్నాడు ఇప్పుడు, ఏది వాలంటీర్ ఉద్యోగం అంట. అడి అమ్మా, ఆ వాలంటీర్ ఉద్యోగం అనేటువంటి మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాదా? తీసేశారు కదా వాలంటీర్ ఉద్యోగం అనేటువంటి మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాదా? 5,000 రూపాయలతో ఆ కుటుంబాలకు 10,000 మోసం చేశారు కదా. దగ్గరు నెలకు 30,000 సంపాదించుకుంటాడు. నాబార్డు 5,000 కోట్లు చాలా సందర్భాలు మాట్లాడారు. కూడా ప్రభుత్వం భారం లేదు. తీసుకుంటా అడ్వాంటేజ్ తీసుకుంటే కరెక్ట్ కాదు కదా. సాగర్ గారు మాట్లాడండి. ఆయనకు ఆయన ఇందాక చెప్పాను కదా, ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు సెన్స్ ఒకటి ఉండాలి కదా అంటున్నా నేను. ఆయనకు డిగ్నిటీ చెప్పండి మీరు. ఆయన ఎమ్మెల్యే ఎట్లా నాకు అర్థం కాలేదు. అరే ఆ డెకోరం మెయింటైన్ చేయలేనప్పుడు ఎందుకండి మనకు ఆ పదవి? వారి దగ్గర సబ్జెక్ట్ లేదు, సమయాన్ని వృధా చేయాలి. 6 హామీలు అమలు పరచలేదు, ఆక్రోశాన్ని పరిస్థితిలో ఉన్నారు వారు. వివరణ ఇస్తున్నారు. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్లతో అడ్డదిడ్డంగా మాట్లాడారు కాబట్టి, అడ్డదిడ్డంగా వాదించారు కాబట్టి, అడ్డదిడ్డంగా పరిపాలన చేశారు కాబట్టి
మిమ్మల్ని తన్ని మూల కూర్చోబెట్టి 11 సీట్లు పరిమితం చేసిన వైసీపీలకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 అదే సీట్లకు వితండవాదం మిమ్మల్ని మాట్లాడుతున్నారు. కూర్చోబెట్టినప్పుడు రైతులు కూడా యూరియా లేక మిమ్మల్ని బయట వచ్చారా? తన్నే కదా, మీ నడ్డిలు విరిచే కదా కూర్చోబెట్టారు. వైసీపీలో ఉండే కార్యకర్తల్ని బాడుకు తీసుకొచ్చుకొని వైసీపీ ఉండే కార్యకర్తలు బాడుకు తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర జెండా పట్టుకున్నానికి 500 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మీరు రోడ్డు మీద కూర్చోబెట్టి మీరు దాని ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఒకటి మీరు కూడా మాట్లాడితే ఎట్లాగా? రైతులు ఏది 93 జనాలలో 10% రాలా సినీ గ్లామర్ ని పెట్టుకొని ఇంకొక పక్కన కేవలం మీ వైసీపీ వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసి కడుపు మంట, మీకు కడుపు మంటతో కడుపు మంటతో మాట్లాడే మాటలు ఇవంతా కూడా కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. మేము హామీలు అమలు చేస్తుంటే కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. మీరు ఏం చేయాలి? మిమ్మల్ని పోయి ఆ జెల్సీలు అన్న తాగండి, పోలీసు సరిపోద్ది కడుపు మంట తగ్గడానికి. నిద్ర రావడానికి నిద్ర రాకపోతే మేము హామీలు అమలు చేస్తుంటే కనీసం అవిల్ టాబ్లెట్ లేకపోతే ఇంకా నిద్ర టాబ్లెట్ వేసుకుని రాత్రి నిద్ర పోండి కరెక్ట్ గా. రైట్ రైట్ థ్యాంక్ యూ విజయసాగర్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మనం చూసాం సూపర్ 6 సూపర్ 8 సభ సక్సెస్ అయిందన్న జోష్లో కూటమి నేతలు ఉన్నారు. హామీలు నెరవేర్చిన హామీలు కూడా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడ మీరు సూపర్ 6 హామీలు నెరవేర్చిన హామీలు ఎన్నో దానికే పరిమితం అవ్వాల్సిందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. ఏదేమైనా కొంత అనంతపురం సభ ద్వారా మళ్ళీ కొంత జనాల్లో కొంత మూమెంటం క్రియేట్ చేయడానికి కూటమి అయితే ప్రయత్నించిందని మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరియా సమస్య పైన అలాగే ఏం హామీలు నెరవేర్చారంటూ ఆయన ఈరోజు మీడియా సమావేశం పెట్టడం చూస్తుంటే ఓవరాల్గా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఒక కొత్త మూమెంటం తీసుకోవడానికి ఈరోజు ఒక ప్రాతిపదిక అయిందన్నది మాత్రం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్.